హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో చూపించబోతున్నాను. సేమ్ బ్లౌజు బిఫోర్ డే నేను కటింగ్ వీడియో పెట్టాను. 5 మెజర్మెంట్లు ఈజీగా తీసుకొని బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో. ఈరోజు వీడియోలో బ్యాక్ నెక్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడిపోయినట్టు వచ్చేస్తుంది చాలామందికి. మనం ఎంత డీప్ కట్ చేసినా సరే, ముఖ్యంగా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు పాపం చాలా బ్రాడ్గా కట్ చేస్తారు బ్యాక్ని, కానీ దగ్గరికి కూడిపోయినట్టు వచ్చేస్తుంది కుట్టిన తర్వాత. ఈ బ్యాక్ నెక్ డీపు పర్ఫెక్ట్గా వచ్చి షేప్ అవుట్ రాకుండా ఉండాలంటే ఎలా కుట్టుకోవాలో చిన్న టిప్స్ పాటిస్తూ ఈ వీడియోలో చూపించబోతున్నాను. మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కనే బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ టైంలో వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆలస్యం చేయకుండా చిన్న టిప్స్ పాటిస్తూ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలానో చూద్దాం. ముందుగా బ్లౌజ్ కుట్టుకోవడానికి కావాల్సినవన్నీ మనం రెడీగా పెట్టుకోవాలి. ముఖ్యంగా కొత్తగా జాకెట్ కుట్టేవాళ్ళు ముందు ఫ్రంట్ జాయింట్ చేసి, బ్యాక్ జాయింట్ చేసి, సేప్ బెల్ట్ జాయింట్ చేసి అలా విడివిడిగా చేస్తూ మెషిన్ ఎక్కడం దిగడం చేస్తూ ఉంటారు. అలా కాకుండా మనం రెడీగా సేప్ బెల్ట్, ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్, నెక్ పార్ట్కి మనం ఊక్స్ పట్టి, కాజా పట్టి అన్నీ రెడీగా ఉంచుకోవాలి. అప్పుడే మనం 20 మినిట్స్లోనే ఈజీగా బ్లౌజ్ని అయితే కుట్టేయవచ్చు. ముఖ్యంగా మిషన్ ప్రాబ్లం అయితే అస్సలు ఉండకూడదు. అప్పుడే మనం టైం మీద బ్లౌజ్ని ఈజీగా స్టిచ్ చేయొచ్చు. ముందుగా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ క్లాత్ను పెట్టుకొని సేప్ బెల్ట్లు కుట్టుకోవాలి. కొంతమందికి సేప్ బెల్ట్ ముందే కట్ చేసి నీట్గా మెజర్మెంట్ వారుగా కుట్టుకునే అలవాటు ఉంటుంది. మీకు ఎలా అలవాటు ఉన్నట్లయితే అలా చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు కూడా కుట్టిన తర్వాత మాత్రమే మెజర్మెంట్ తీసుకొని కట్ చేస్తాను. ఇలా 2 సేప్ బెల్ట్లు నీట్గా కుట్టుకున్న తర్వాత రైట్ సైడు మనకు కనపడేటట్టు పెట్టుకోవాలి. సమానంగా ఎక్కువ తక్కువ లేకుండా పెట్టుకున్న తర్వాత ఊక్స్ పట్టి, కాజా పట్టి అని గుర్తింపు కోసం మార్క్ చేసుకొని ఇవి కుట్టిన సేప్ బెల్ట్లు కనుక నేను స్టార్టింగ్లోని 3 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను. కొత్తగా కుట్టే వాళ్ళైతే ఆది బ్లౌజ్లోంచి ఊక్స్ పట్టి సైడ్ మీరు ఈ సేప్ బెల్ట్ని మెజర్మెంట్ తీసుకోండి. స్టార్టింగ్లో ఎంత ఉంది, ఎండింగ్లో ఎంత ఉందని. నేనైతే స్టార్టింగ్ 3 ఇంచులు తీసుకున్నాను, ఎండింగ్లోని 2.5 తీసుకున్నాను. తర్వాత ఫ్రంట్ సేప్ దగ్గర మెయిన్ డాట్ వెడల్పు ఎంతైతే తీసుకుంటామో సేమ్ అలానే నేను బిఫోర్ కటింగ్ వీడియోలో చూపించాను కదా, ఆ విధంగా మనం నీట్గా మెజర్మెంట్ తీసుకొని ఇలా డౌన్కి మార్క్ చేసుకున్న తర్వాత సమానంగా కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే కొత్తగా బ్లౌజులు కుట్టేవాళ్ళు కుట్టిన తర్వాత మాత్రమే సేప్ బెల్ట్ కట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మనకి మెజర్మెంట్ మైనస్ రాకుండా ఉంటుంది. ముందే మీరు సేప్ కట్ చేసుకొని కుట్టినట్లయితే మీరు ఖర్చులు ఎక్కువ పట్టేసినట్లయితే మెజర్మెంట్ తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత నేను లైనింగ్ని అయితే జాయింట్ చేశాను. బ్లౌజు బ్యాక్ పార్ట్ అనమాట. మీరు జాయింట్ చేయలేని వేడలా ఒకసారి కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఫ్రంట్ తీసుకొని ఫ్రంట్ నెక్ దగ్గర 1/2 ఇంచి మార్క్ చేసుకొని తర్వాత సగానికి ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. ఆ 1/2 ఇంచి వదిలేసి అక్కడికి మనం కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకొని స్టార్టింగ్లోని 1/2 ఇంచి ఉండేటట్టు మార్క్ చేసుకొని కుట్టుకోవాలి. చివరికి వచ్చేసరికి క్రాస్గా తీయాలి. చాలామంది స్టార్టింగ్లో ఎలా అయితే పట్టేస్తారో చివరిలో వచ్చేసరికి కూడా అలా పట్టేయడం వల్ల షేప్ అంతా అవుట్ అయిపోతుంది, ఫ్రంట్ డాట్స్ అవినా. నెక్స్ట్ మెయిన్ డాట్ వచ్చేసరికి మీకు ఈజీగా అర్థం అవ్వాలి అంటే షోల్డర్ దగ్గర సగానికి ఫోల్డింగ్ చేసి సమానంగా పట్టుకోండి. తర్వాత అక్కడ ఎక్కడికైతే మనకి నీట్గా మడత ఫోల్డింగ్ అయినట్టు రిటర్న్ అవుతుందో క్లాత్ అక్కడికి మార్క్ చేసుకోండి. 1.5 ఇంచుకి నేను చేశాను. ఇది మీకు కటింగ్ వీడియోలో చూసినట్లయితే మీకు తెలుస్తుంది నేను డాట్ వెడల్పు ఎంతైతే తీసుకున్నానో. ఇలా మెయిన్ డాట్ కుట్టుకున్న తర్వాత కుడి చేతితోటి మెయిన్ డాట్ని పట్టుకొని ఎడమ చేతితోటి ఈ క్రాస్గా ఇలా పట్టుకోవాలి. ఇలా లాగినట్టు కుట్టకూడదు డాట్స్ ఎప్పుడు కూడా. దానికి స్ట్రైట్గా ఆపోజిట్లోని మనకి ఎక్కడికైతే క్లాత్ రిటర్న్ అవుతుందో అక్కడికి మాత్రమే 1/2 ఇంచి స్టార్టింగ్లోని చివరికి వచ్చేసరికి తగ్గించుకుంటూ రావాలి. కుట్టేటప్పుడు కూడా లాగడం చెయ్యొద్దు. మీరు లాగుతూ కుట్టినట్లయితే ఫ్యాబ్రిక్ ఎక్కువ తక్కువ ఎగువ దిగు కొంచెం వచ్చేస్తూ ఉంటుంది లూజుగా. మనం ఫ్రీగా మూవ్ చేస్తూ కుట్టడం వల్ల స్ట్రైట్గా వస్తాయి.
ఈ షేప్ మెజర్మెంట్ మాత్రం తప్పకుండా తీసుకోవాలి. అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ నీట్గా వస్తుంది. మనకు వచ్చు కదా అని అప్పుడప్పుడు నిర్లక్ష్యంగా వస్తుందిలే బాగా అన్నట్టు కుట్టేస్తాము. కొంచెం షేప్ అటు ఇటుగా అయిపోతుంది అనమాట. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న షేప్ బెల్ట్ని ఇలా పైన పెట్టుకొని కుట్టేటప్పుడు మాత్రం అస్సలు లాగొద్దు. రెండోది ఏంటంటే ఈ లోపల సైడ్ మెయిన్ డాట్ ఉంటుంది కదా, దాన్ని క్రాస్గా లోపలికి ఫోల్డింగ్ చేసి దానిపైన బ్లౌజ్ పీస్ని ఆ తర్వాత షేప్ బెల్ట్ని పెట్టుకొని రెండు ఈజీగా ఫ్రీగా వదులుతూ కుట్టుకోవాలి. ఒకటి లాగడం ఒకటేమో టైట్గా పట్టుకోవడం అలా చేయకూడదు. రెండు ఈక్వల్గానే వదిలినప్పుడే మనకి ఫ్రంట్ నీట్గా అద్దినట్టు వస్తుంది. పర్ఫెక్ట్గా మెయిన్ డాట్ కూడా కూర్చుంటుంది. ఇలా కుట్టుకున్న తర్వాత కాజాల కోసం నేను 3-4 ఇంచులు వెడల్పుతో క్లాత్ని తీసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్లోదే. నేను చేతి పని చెయ్యను. బిఫోర్ వీడియోస్లో కూడా మీరు చూసినట్లయితే తెలుస్తుంది. మీరు చేతి పని చేసే ఉద్దేశం ఉన్నట్లయితే 2 ఇంచీలు వెడల్పుతో సరిపోతుంది. నేను డైరెక్ట్గా 2-3 సార్లు ఫోల్డింగ్ చేసి కుడతాను కనుక ఎక్కువ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాను. ఇలా జాయింట్ చేసిన తర్వాత మనకి ఈ ఊక్స్ పెట్టేటప్పుడు మాటికి ఫ్యాబ్రిక్ పాడవకుండా ఉండాలి అంటే నేను చూపించిన విధంగా 4-5 లేయర్ల కింద మనం ఫోల్డింగ్ చేసుకొని సెంటర్లో ఒక కుట్టు వేసుకోవాలి. చివర వేయకూడదు. మీరు కాజాలు కుట్టి ఉద్దేశం ఉన్నట్లయితేనే చివరిని వేసుకోవాలి. నేను డైరెక్ట్గా మిషన్ మీద వేస్తాను కనుక సెంటర్లో ఒక కుట్టు వేసుకొని తర్వాత మనం ఎన్ని కాజాలు కావాలి అనుకుంటే అంత లెంత్లోని మనం మార్క్ చేసుకొని దానిపైన నీడిల్ ప్రెస్ చేస్తూ కుట్టు నెంబరు చిన్న కుట్టు పడేలాగా దగ్గర పడేలాగా కుట్టు నెంబర్ చేంజ్ చేసుకోవాలి. అది తప్పకుండా చెయ్యాలి. అప్పుడే మనం ఊక్స్ ఎన్నిసార్లు పెట్టినా సరే క్లాత్ తెగిపోవడం ఫ్యాబ్రిక్ పాడవడం ఇలా జరగదనమాట. ఇలా వేసుకొని దగ్గరగా చిన్న కుట్టు పైన కాజాలు వేసుకోవాలి. తర్వాత మరో ఫ్రంట్ కూడా సేమ్ అలానే ఫ్రంట్ నెక్ దగ్గర 1/2 ఇంచు వదులుకొని డాట్ కుట్టుకోవాలి. డాట్ కుట్టేటప్పుడు స్టార్టింగ్లోని ఎండింగ్లోని ఈక్వల్గా పట్టకూడదు. అలా పట్టినట్లయితే షేప్ అంతా మనకి పాడయ్యి ఈ ఫ్రంట్ పార్ట్ పట్టేసినట్టు వచ్చేస్తుంది. స్టార్టింగ్లోని కొంచెం 1/2 ఇంచుకి ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. చివరికి వచ్చేసరికి కొంచెం క్లాత్ తగ్గించుకుంటూ క్రాస్గా కుట్టుకోవాలి. అప్పుడే మనకి ఈ ఫ్రంట్ క్రాస్ కట్టింగ్ నీట్గా అద్దినట్టు వస్తుంది. ఇలా ప్రతిదీ కూడా 2 సార్లు కుట్లు వేసుకోండి, ఊడకుండా ఉంటుంది. తర్వాత నేను ఈ ఫ్రంట్ డాట్స్ దగ్గర కూడా లోపల నుంచి లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి గమ్ము పెట్టి జాయింట్ చేశాను అనమాట. అలా చేయడం వల్ల డాట్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ నీట్గా కుట్టు పడుతుంది అనమాట. మీరు డైరెక్ట్గా కుట్టినట్లయితే పై ఫ్యాబ్రిక్ ఒకలా ఉంటుంది, లోపల ఫ్యాబ్రిక్ మీద కుట్టు పడుతుంది. మీరు ఒక్కొక్క కుట్టు వేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ లైనింగ్ పైన ఫస్ట్ డాట్ కుట్టక ముందే ఒక్కొక్క కుట్టు వేసుకోండి. తర్వాత డాట్లు కుట్టుకోండి. అప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ నీట్గా ఫిట్ అయ్యి చక్కగా ఉంటుంది. తర్వాత మనం హూక్స్ పట్టి వేసుకోవాలి. 1.5 ఇంచు ముక్క తీసుకొని ఫస్ట్ ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇది నీట్గా ఉండడం కోసం ఇలా రిటర్న్ చేసుకొని మనం కుట్టుకున్న కుట్టుని కిందకి ప్రెస్ చేస్తూ ఒక కుట్టు వేయడం వలన మనకి ఈజీగా రిటర్న్ అయిపోతుంది. మళ్ళీ ఈ 1.5 ఇంచ్ క్లాత్ చూసారా ఎంత ఈజీగా రిటర్న్ అయ్యిందో. మీరు రెండోసారి ఆ కుట్టు వెయ్యలేని ఎడల అది ఎలా ఈజీగా రిటర్న్ అవ్వదు అనమాట. లాస్ట్లోని 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డింగ్ చేసుకొని 2-3 సార్లు రఫ్ చేయండి. ఈ రఫ్ చేయడం వల్ల కుట్టు బేగా ఊడిపోకుండా ఉంటుంది. ఇలా 2 ఫ్రంట్లో కుట్టుకున్న తర్వాత హూక్స్ పట్టి కాజా పట్టి సమానంగా ఉందో లేదో చూసుకోవాలి. 1/2 ఇంచు 1/4 ఇంచు కొంచెం డిఫరెన్స్ వస్తే పర్వాలేదు, కట్ చేసి అడ్జస్ట్ చేయొచ్చు. ఒకవేళ ఈ షేప్ బెల్ట్ డాట్స్ దగ్గర నెక్ దగ్గర మరీ ఎక్కువగా చేంజ్ వచ్చినట్లయితే మాత్రం మొత్తం రిమూవ్ చేయవలసి ఉంటుంది. 1/2 ఇంచు 1/4 ఇంచు అయితేనే మనం కట్ చేసి అడ్జస్ట్ చేయొచ్చు. ఇలా 2 కుట్టుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ని తీసి మనకి రైట్ సైడ్లో అరేంజ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ 2 మనం నీట్గా ఒకేసారి అరేంజ్ చేసుకొని ఒకదాని వెనక ఒకటి కుట్టేసుకోవాలి. మీ బ్లౌజ్లో ఒకవేళ షోల్డర్ జారే ప్రాబ్లం ఉన్నట్లయితే ఈ నెక్ సైడ్ వచ్చేటప్పుడు కొంచెం లోపలికి క్రాస్గా 1/4 ఇంచు లోపలికి పట్టేసినట్లయితే షోల్డర్ జారే ప్రాబ్లం అస్సలు ఉండదు. మనం ఎంత డీప్ నెక్ పెట్టుకున్నా సరే ఈ మెడ సైడ్ మాత్రమే పెట్టుకోవాలి. ఒకవేళ బోట్ నెక్ అయితే హై నెక్ అయినా సరే ఈ భుజం సైడ్ పట్టుకోవాలి క్రాస్గా. డీప్ నెక్ బ్లౌజులకి మెడ సైడ్ పట్టుకొని ఈజీగా రిటర్న్ చేసుకోవాలి.
తర్వాత నేను పైపింగ్ కోసము ఈ కాటన్ పీసుల్లోనే క్రాస్గా కట్ చేసి ఉంచుకున్నాను అనమాట. ఎందుకంటే ఇది బ్లౌజు సారీ కూడా మల్టీ కలర్స్ అన్నీ ఉన్నాయి, దగ్గర 4-5 కలర్స్ కలిసి ఉన్నాయి. ఏ కలర్ వేయాలో కూడా అర్థం కాలేదు, ఇంక అందుకే నేను సేమ్ ఇలానే తీసుకున్నాను. తర్వాత ఇవి ఈజీగా మనం మెడపట్టి ఎలా అయితే జాయింట్ చేసుకుంటామో సేమ్ అలానే క్రాస్గా మాత్రమే జాయింట్ చేసుకోవాలి. ఒకవేళ మీ బ్లౌజ్కి ఈ నెక్ షేప్ వేరేలాగా కట్ చేసుకునే ఉద్దేశం ఉన్నట్లయితే, అదే పలకల మెడ కానీ స్టార్ నెక్ కానీ కట్ చేసుకున్నట్లయితే దానికి స్ట్రైట్గా కట్ చేసి తీసుకోవాలి. రౌండ్ నెక్కి మాత్రం తప్పకుండా క్రాస్గానే కట్ చేసి తీసుకొని, క్రాస్గా ఒకవేళ ఈ పట్టీ లేని ఎడల మనం క్రాస్గా క్రియేట్ చేసి కుట్టుకోవాలి. అప్పుడే మనకి పైపింగ్ నీట్గా రిటర్న్ అవుతుందన్నమాట. నేను ఇలా వీలైనంత సన్నగా ఉన్న పైపింగ్ దారాన్ని తీసుకున్నాను. కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే చూసి వీలైనంత సన్నగా ఉన్న పైపింగ్ థ్రెడ్ని తీసి తెచ్చుకోండి. లావుగా ఉన్నట్టయితే కుట్టేటప్పుడు నీడిల్ కొంచెం బెండ్ అవ్వడం, కుట్టేటప్పుడు కూడా నీట్గా రాదనమాట. వీలైనంత సన్నది తెచ్చుకోవడమే మంచిది, చూడడానికి నీట్గా ఉంటుంది, కుట్టేటప్పుడు కూడా ఈజీగా ఉంటుందన్నమాట. తర్వాత మనం ఒక సైడ్ థ్రెడ్ని పెట్టుకొని ఫ్రీగా ముందుకు మూవ్ చేస్తూ వదిలేయాలి. ఈ పైపింగ్ కుట్టేటప్పుడు మీకు ఈజీగా రాలేని ఎడల ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్లోని కామెంట్ పెట్టండి, దానికి తగ్గట్టుగా నేను వీడియో చేస్తాను. ఇలా ఈజీగా కుట్టడానికైతే చిన్న చిన్న టిప్స్ కూడా ఉన్నాయి. యూజ్ అవుతుంది అనుకుంటే నాకు కామెంట్ పెట్టడం వలన నేను దానికి తగ్గట్టుగా వీడియో చేస్తాను. మాకైతే ఇలా రెడీమేడ్ పైపింగ్లు కూడా దొరుకుతాయి, కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుందన్నమాట. నేనైతే ఎప్పుడు కూడా ఇంట్లోనే కుట్టుకుంటాను. కుట్టిన పైపింగ్లు అయితే మీటర్ల చొప్పున ఎంత అని కాస్ట్ ఉంటుంది, అది ఫ్యాబ్రిక్ని బట్టి రేట్ ఉంటుందన్నమాట. ఇలా నీట్గా సన్నగా వచ్చేటట్టు మనం కుట్టేటప్పుడు కూడా చూసుకోవాలి. కొంచెం కొంచెం కుడుతూ థ్రెడ్ సైడ్ నుంచి నీట్గా పడుతుందో లేదో చెక్ చేసుకుంటూ పైపింగ్ కుట్టుకున్న తర్వాత ఊక్స్ పట్టే సైడు 1/2 ఇంచు దగ్గర 1/2 ఇంచు పైపింగ్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. కుట్టేటప్పుడు కూడా బ్లౌజ్ పీస్ని లాక్కూడదు, పైపింగ్ని కూడా లాక్కూడదు. నెక్ షేప్ అవుట్ రాకుండా ఉండాలి అంటే మనం ఈ టిప్స్ మాత్రం పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి. అప్పుడే మీరు ఎంతైతే బ్రాడ్ తోటి డీప్ తోటి నెక్ కట్ చేసుకుంటారో అప్పుడే నీట్గా వస్తుంది. నెక్స్ట్ ఈ బ్యాక్ నెక్ వచ్చేసరికి మనం డీప్ ఎక్కువ కట్ చేసుకున్నాం, మీరు కటింగ్ వీడియోస్ చూసినట్టయితే తెలుస్తుంది. పైపింగ్ మీరు లాగి కుట్టారనుకో నెక్ కూడిపోయినట్టు వచ్చేస్తుంది. ఒకవేళ బ్లౌజ్ పీస్ని లాగి కుట్టారనుకో షోల్డర్ అంతా జారిపోతుంది. షోల్డర్ జారకుండా పైపింగ్ పట్టేసినట్టు రాకుండా పర్ఫెక్ట్గా ఉండాలి అంటే బ్లౌజ్ పీస్ని నీట్గా అలానే పట్టుకోండి. పైపింగ్ని కూడా స్లోగా ఫ్రీగా అంటే నెమ్మదిగా కుడుతూ ఫ్రీగా ముందుకు మూవ్ చేస్తూ కుట్టుకోవాలి. అప్పుడే మనకి డీప్ బ్రాడు నెక్ పర్ఫెక్ట్గా షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఈ టిప్స్ మాత్రం తప్పకుండా ఫాలో అవ్వాలి. ఫస్ట్ టిప్పు. నెక్స్ట్ కుట్టేటప్పుడు కూడా ఈ భుజం దగ్గర కుట్టు ఉంటుంది కదా, అది బ్యాక్ పార్ట్ సైడ్ రిటర్న్ చేసుకొని కుట్టుకోవాలి. షోల్డర్ జారే ప్రాబ్లం ఉన్నట్లయితే ఒకవేళ ఈ భుజం దగ్గరికి వచ్చేసరికి కొంచెం లాగి కుట్టుకోండి. లాస్ట్లోకి వచ్చేసరికి ఇలా కట్ చేసుకొని 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండేటట్టు లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఈజీగా కుట్టుకోవాలి. రెండో టిప్ ఏంటంటే ఈ పైన ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఈ పైపింగ్ ఫ్యాబ్రిక్ పైన వదిలేయాలి. పైన వదిలేసి లోపల పైపింగ్ క్లాత్ మరొకటి ఉంటుంది కదా, ఆ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఈ రెండు కలిపి మనం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. నెక్ నీట్గా బ్రాడ్గా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ టిప్స్ మాత్రం తప్పకుండా ఫాలో అవ్వాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ జాగ్రత్తగా కట్ అవ్వకుండా చూసుకుంటూ, ముఖ్యంగా కొత్తగా కుట్టే వాళ్ళకైతే మనకి తెలియకుండానే మెయిన్ ఫ్యాబ్రిక్కి చిన్న సిజర్ తగిలి కట్ మార్కులు వచ్చేస్తుంటాయి. ఇలా మొత్తం అంతా కట్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత ఇలా చిన్నగా లోపలికి ఫస్ట్ ఫోల్డింగ్ చేసుకొని మరోసారి మడత పెట్టుకొని దానిపైన స్టార్టింగ్లో చిన్నది రఫ్ చేసుకొని రిటర్న్ చేసుకుంటూ ఒక చేత్తో ఇలా చిన్నది ఫ్రీగా ముందుకు లాక్కుంటూ కుట్టుకోవాలి. అప్పుడే మనకి మనం నెక్ షేప్ ఎంత అయితే ఇస్తామో డీపు బ్రాడు అంతే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చాలామంది కొత్తగా బ్లౌజులు కుట్టేటప్పుడు ఈ నెక్ కుట్టేసిన తర్వాత ఈజీగా రిటర్న్ చేసి కుట్టేస్తారు. ఈ లోపల చిన్న చిన్నగా కట్ మార్క్ మాత్రం ఇవ్వరు. అలా కట్ చేయకపోవడం వల్లే నెక్ అంతా కూడిపోయినట్టు దగ్గరికి వచ్చేస్తుంది.
పైపింగ్ కుట్టేటప్పుడు కూడా మనం ఒకసారి చెక్ చేసుకుంటూ కుట్టుకోవాలి. థ్రెడ్ నీట్గా వస్తుందా లేదా, నీడులు సైడ్ అయిపోయినట్లయితే నీట్గా రాదనమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో. చెక్ చేసుకుంటూ మనం ఫ్రీగా ముందుకు మూవ్ చేస్తూ ఈ క్లాత్ని రిటర్న్ ఫోల్డింగ్ చేస్తూ కుట్టుకోవాలి. మీరు ఈ కుట్టుకునే ప్లేస్లోని చేతితో కూడా వర్క్ చేసుకోవచ్చు. అదే మనం మెడపట్టి ఎలా అయితే చేతి పని చేసి కుట్టుకుంటామో అలా కూడా కుట్టుకోవచ్చు. నేనైతే ఎప్పుడు కూడా ఇలా మిషన్ మీద డైరెక్ట్గా కుట్టేస్తాను. ఇలా అంతా కూడా ఫ్రీగా స్లోగా మూవ్ చేస్తూ కుట్టుకోండి. అప్పుడు మనకి ఎంత బ్రాడ్ నెక్ అయినా సరే షోల్డర్ జారడం, లూజ్గా రావడం, లేదనుకుంటే దగ్గరికి నెక్ పట్టేసినట్టు రావడం అస్సలు జరగదు. ఇలా నెక్ మొత్తం కుట్టుకున్న తర్వాత లాస్ట్లోని కూడా చిన్నది రఫ్ చేసుకోండి. ఇప్పుడు చూసారా, రిటర్న్ చేసి చూసినట్లయితే నేను చూపించడం కంటే వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. మనం లోపల కట్ మార్క్ ఇవ్వడం వల్ల నెక్ చూసారా నీట్గా ఎంత బాగా వచ్చిందో. మీరు తప్పకుండా ఈ టిప్స్ మాత్రం ఫాలో అవుతూ ఈ డీప్ నెక్ బ్లౌజ్ని షేప్ అవుట్ రాకుండా నీట్గా కుట్టుకోవచ్చు. తర్వాత మనం హ్యాండ్స్కి కూడా ఈజీగా ఇలానే పైపింగ్ కుట్టేసుకోవాలి. ఇక్కడ పైపింగ్ కాకుండా హ్యాండ్ వర్క్ కూడా చేసుకోవచ్చు. నాకు కొంచెం చేతి పని చేయడం కొంచెం చిరాగ్గా ఉంటుందన్నమాట. ఇంక పైపింగ్ అయితే ఈజీగా ఉంటుంది, చూడడానికి కూడా అందంగా ఉంటుంది అన్నట్టుగా నేను శారీల బ్లౌజులకి అయితే కస్టమర్ చెప్పకపోయినా సరే నేను పైపింగ్ వేసేస్తాను. ఇంకా కస్టమరే చెప్పనవసరం లేదు. ఇలా 2 హ్యాండ్స్కి కూడా మనం ఈజీగా పైపింగ్ వేసుకొని ఉంచుకోవాలి. చాలామంది లేస్లు కూడా వేసుకుంటారు. లేస్లు అయితే చాలా ఈజీ అండి. ఆ క్షణం లుక్గా కనబడతాయి, కానీ మనం రఫ్ అండ్ టఫ్గా వాడేటప్పుడు మాత్రం ఎర్లీగానే ఊడిపోతాయి. కొంచెం చూడడానికి కూడా అంత మంచిగా అయితే అనిపించదు నాకు. ఇలా 2 చేతులకి పైపింగ్ కుట్టుకున్న తర్వాత మనం కట్ మార్క్ ఇచ్చాం కదా, బ్లౌజ్ కటింగ్ వీడియోలో చూపించాను. ఆ కట్ మార్కు కరెక్ట్గా ఈ భుజం కుట్టు పైకి వచ్చేటట్టు నీట్గా అరేంజ్ చేసుకొని కుట్టుకోవాలి. ఒకవేళ కొత్తగా కుట్టే వాళ్ళు అయితే ఫస్ట్ షోల్డర్ నుంచి బ్యాక్ సైడ్కే వేసుకోండి కుట్టు. ఇటు సగం అటు సగం ఫస్ట్ జాయింట్ చేసుకోండి. రెండో టిప్ ఏంటంటే, మీరు హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు చూసారో లేదో కటింగ్ వీడియోలోని నేను లోతు తీయలేదనమాట. ఇప్పుడు 1/2 ఇంచు లోపలికి ఫోల్డింగ్ చేసుకొని లోతు డైరెక్ట్గానే పట్టేస్తాను మిషన్ మీదే. ఇలా పట్టేసిన తర్వాత మాత్రమే కట్ చేస్తాను. చాలామంది ముందుగానే లోతు తీసుకుంటారు. నాకు అలా లోతు తీయడం వలన ఈ ఫాస్ట్గా కుట్టేటప్పుడు ఈ లోతు బ్యాక్ సైడ్ వచ్చేయడం కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను. ఫస్టే లోతు తీసుకున్నట్లయితే ఇంకా ఈజీగా ఉంటుంది అన్నట్టుగా నాకు ఫస్ట్ కాడి నుంచి ఇలానే అలవాటు అయిపోయింది. డైరెక్ట్గా 1/2 ఇంచు లోపలికి పట్టేసిన తర్వాత మాత్రమే ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయడం అలవాటు అయిందనమాట. మీరు ముందుగా కూడా లోతు కట్ చేసుకొని హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవచ్చు. ఎవరి అలవాటు వాళ్ళది. మొత్తానికి ఫ్రంట్ సైడ్ మాత్రం లోతు తప్పకుండా కట్ చేసినా పర్వాలేదు, ఎక్స్ట్రా పట్టేసినా పర్వాలేదు. ఇలా 2 హ్యాండ్స్ని కూడా మనం అలానే సేమ్ జాయింట్ చేసుకోవాలి. నేను 2వ హ్యాండ్ని కూడా అలానే ముందుగా కట్ మార్క్ భుజం పైకి వచ్చేటట్టు నీట్గా అరేంజ్ చేసుకొని సమానంగా ఫ్రీగా ముందుకి బ్లౌజ్ పీస్ని హ్యాండ్స్ పీస్ని కూడా ఫ్రీగా వదులుతూ కుట్టుకోవాలి. ఈ హ్యాండ్కి కూడా సేమ్ అలానే 1/2 ఇంచు లోపలికి పోయి మార్క్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని పట్టేస్తూ కుట్టేస్తాను అన్నమాట. కుట్టేసిన తర్వాత మాత్రమే 1/2 ఇంచు మనం ఎక్కడికైతే మార్క్ చేసుకొని కుట్టామో అది లోతు ఇలా రిటర్న్ చేసుకొని ఈ తక్కువ 1/2 ఇంచు క్లాత్ని కట్ చేసేస్తారనమాట. కట్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని కట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ సిజర్ తగలకుండా నీట్గా కట్ చేసుకోవాలి. ప్రతిదీ కూడా 2 కుట్లు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత హ్యాండ్స్ని సమానంగా ఫోల్డింగ్ చేసుకొని హ్యాండ్ లూజ్ 5.5 ఇంచీలు అనుకున్నాం కదా, సేమ్ అలానే అక్కడికి ఒక మార్క్ పెట్టుకొని స్టార్టింగ్లో 2-3 సార్లు రఫ్ చేసుకోండి. ఏ బ్లౌజ్ అయినా సరే స్టార్టింగ్లోని ఎండింగ్లోని తప్పకుండా రఫ్ చేసుకోవాలి. ఆ రఫ్ చేయడం వలన కుట్టు బేగా ఊడకుండా ఉంటుంది. స్టార్టింగ్ మెయిన్ కుట్టు చిన్న నెంబర్ మీద పెట్టి కుట్టుకోండి. తర్వాత మరొక 2 సార్లు కుట్టుకుంటాం కదా, ఆ కుట్లు మాత్రం కొంచెం నెంబరు పెద్దది పెట్టుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం ముందుగానే మెజర్మెంట్ లైన్లు తీసుకున్నాం చూసారే కదా, దాని వారీగా కుట్టుకొని ఈజీగా వచ్చేయడమే. వేస్ట్ ఎంత 32 కదా. ఇప్పుడు 4వ భాగం 8 ఇంచీలకి మార్క్ చేసుకొని సేప్ బెల్ట్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని దాన్ని తిన్నగా మనం కుట్టు వేసేసుకోవడమే.
ఈ ఎండింగ్లో వచ్చేసరికి లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి. నేను 1.5 ఇంచుకి క్లాత్ తీసుకుంటాను కదా ఫోల్డింగ్ కోసమని, హ్యాండ్ వర్క్ అది అని. కొంతమంది పట్టి జాయింట్ చేస్తారు, నేను డైరెక్ట్గా ఇందులోనే క్లాత్ తీసేసుకుంటాను అనమాట. అలా తీయడం వల్ల కొంచెం బెనిఫిట్ అయితే ఉంది. దానికోసం అయితే మరొక వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మరో సైడ్ కూడా సేమ్ అలానే స్టార్టింగ్ హ్యాండ్స్ లూజ్ కోసం 5.5 ఇంచులు మార్క్ చేసుకొని ఈ సేప్ బెల్ట్ దగ్గరికి వచ్చేసరికి కాజా పట్టి వదిలి అక్కడ నుంచి మనం 8 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఈ 8ని 4 భాగాలు చేస్తే 32 ఇంచులు వస్తుంది. ఈజీగా మనం టేప్ ద్వారా మనం మెజర్మెంట్ ద్వారా కుట్టుకోవడం వల్ల ఈజీగా అర్థమవుతుంది, ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది మనకి. తెలియలేని వారి కోసమే చెప్తున్నాను. కొత్తగా కుట్టే వాళ్ళకి ఏంటంటే ఆది బ్లౌజ్ ఉంటేనే కానీ కుట్టలేరు అనమాట. ఈ మెజర్మెంట్ వారీగా కుట్టడం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మనము 2 మెజర్మెంట్తో కుట్టొచ్చు, 5 మెజర్మెంట్తో కుట్టొచ్చు, 4 మెజర్మెంట్తో కుట్టొచ్చు. ఇలా కుట్టుకున్న తర్వాత లాస్ట్లో మనం డాట్స్ కోసం 1 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా, 1/2 ఇంచు ముందు వెనక ఇలా మార్క్ చేసుకున్న దానిపైన నీట్గా కుట్టుకోవాలి. ఈ డాట్ కుట్టేటప్పుడు షోల్డర్ మధ్యకి నీట్గా క్లాత్ను ఫోల్డ్ అంటే రిటర్న్ అయ్యేటట్టు చూసుకొని 2 డాట్లు కూడా కుట్టుకుంటే మనకి ఈజీగా బ్లౌజ్ రెడీ అయిపోతుంది. తర్వాత మనం వేస్ట్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. బిఫోర్ వీడియోలో మనం ఎంత అనుకున్నామో వేస్ట్ లూజ్ 32 అని చెప్పుకున్నాం కదా, అది కరెక్ట్గా వచ్చిందో లేదో టేప్ పట్టుకొని చూసుకోవాలి. ఎక్కువ తక్కువ ఉన్నట్లయితే మనం అటు ఇటు అడ్జస్ట్ చేయవలసి ఉంటుంది. చూసారా, కరెక్ట్గా సరిపోయింది. నడుము లూజు 32 ఇంచులు అనమాట. నెక్స్ట్ బ్యాక్ నెక్ దగ్గర వెడల్పు 3 ఇంచులే రావాలి అనుకున్నాం, ఎందుకంటే ఇది డీపు బ్రాడు 2 కూడా ఉన్నాయి బ్లౌజ్కి. ఆ 3 ఇంచీలు కరెక్ట్గా వచ్చిందో లేదో టేప్ పట్టుకొని చూసుకోవాలి. ఒకవేళ ఎక్కువ వచ్చినట్లయితే లోపలికి ఫోల్డింగ్ చేసి కొంచెం అడ్జస్ట్ చేసి కుట్టుకోవాల్సి ఉంటుంది. ఈ బ్లౌజ్కి అయితే బ్యాక్ నెక్ దగ్గర కరెక్ట్గా 3 ఇంచీలు సరిపోయింది. భుజాలు జారడం లేదు అనేది మనకి నెక్ చూస్తేనే అర్థమైపోతుంది అనమాట. ఈ బ్లౌజ్ చూడడం కన్నా వేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ డీపు బ్రాడు భలే కనిపిస్తుంది, షేప్ అవుట్ రాకుండా. కొత్తగా బ్లౌజులు కుట్టే వాళ్ళు అయితే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ బ్యాక్ నెక్ డీప్ బ్రాడ్ని తప్పకుండా కుట్టండి. అప్పుడు మనకి ఎంతైతే మెజర్మెంట్ తీసుకుంటామో అంతే పర్ఫెక్ట్గా షోల్డర్ జారకుండా షేప్ అవుట్ రాకుండా ఉంటుంది. బ్లౌజ్ విషయంలో కానీ, కటింగ్ విషయంలో కానీ, పైపింగ్ విషయంలో కానీ ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి. దానికి తగ్గట్టుగా వీడియో చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో అయితే మీకు అర్థమయ్యి నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బై ఫ్రెండ్స్.